హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2017లో తమిళ్ లాంగ్వేజ్ లో బాబీ సింహ, ప్రసన్న మరియు అమలా పాల్ కలిసి నటించినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే తిరుట్టు పైలట్ 2. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఐపీఎస్ నాగరాజన్ సెల్వం అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిచి తనకి విఐపీల లిస్ట్ ఇచ్చి, ఈ మిషన్ చాలా ఖతర్నాక్ అయినది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ఈ విషయం గురించి అస్సలు డౌట్ రాకూడదు, నువ్వు ఈ నెంబర్స్ లిస్ట్ లో ఉన్న విఐపీస్ ఫోన్స్ అన్నిటినీ కూడా ట్యాప్ చేసి వాళ్ళ కాల్ రికార్డింగ్ చెయ్యాలి, నువ్వు ఈ మిషన్ లో ఉన్నావని ఎవరికి తెలియకూడదు అని చెప్తాడు. సెల్వం సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సెల్వం అలా వెళ్లిపోగానే ఐపీఎస్ నాగరాజన్ వెంటనే డిఐజీ ఈశ్వర్రామ్ కి కాల్ చేసి సెల్వం ని గమనిస్తూ ఉండు అని చెప్తాడు. మరోపక్క సెల్వం ఒక సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి కూర్చొని ఆ లిస్ట్ లో ఉన్న అందరు మినిస్టర్స్ కాల్స్ ని ట్యాప్ చేస్తాడు. అదే సమయంలో ఒక మినిస్టర్ కాల్ ని ట్యాప్ చేసి అతని కాల్ ని వింటూ ఉంటాడు. ఆ మినిస్టర్ తన కాల్లో మాట్లాడుతూ ఒక వ్యక్తితో 10 కోట్ల డీల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా అక్రమంగా ఆ మనీని ఆ వ్యక్తితో డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ మంత్రి ఆ వ్యక్తికి ఒక కొత్త సిమ్ కార్డ్ నిచ్చి, రేపు ఉదయం రెడ్ కలర్ షిఫ్ట్ కార్ డిక్కీలో 10 కోట్లు ఉంచి నీ డ్రైవర్ ని లైట్ హౌస్ దగ్గరికి పంపించు, నా మనిషి వచ్చి ఆ కారుతో మనీని కూడా తీసుకుని వస్తాడు అని చెప్తాడు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తి మనీని కారులో పెట్టించి లైట్ హౌస్ దగ్గరికి డ్రైవర్ ని పంపిస్తాడు. కొంచెం సేపు తర్వాత మరొక వ్యక్తి వచ్చి ఆ కారుని తీసుకుని వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏమిటి అంటే, ఆ మనిషి కారుని డైరెక్ట్ గా సెల్వం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత అక్కడికి మరొక వ్యక్తి సెల్వం ఫ్రెండ్ వస్తాడు. వెంటనే సెల్వం ని చూసి మనం ఈ 10 కోట్ల రూపాయల్ని పంచుకుందాం అని అంటాడు. అంటే దాని అర్థం ఆ 10 కోట్ల రూపాయల్ని సెల్వం మరియు అతని ఫ్రెండ్స్ కొట్టేస్తారు. ఆ తర్వాత సెల్వం తిరిగి తన ఆఫీస్ కి వచ్చి చాలా సంతోషంగా డాన్స్ చేస్తాడు. ఆ వెంటనే సెల్వం ఒక రిపోర్ట్ ని తయారు చేసి ఐపీఎస్ నాగరాజన్ కి సబ్మిట్ చేస్తాడు. వెంటనే ఆ మినిస్టర్ ని పట్టుకునే ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. మరోపక్క ఆ మినిస్టర్ ఆ సిటీని వదిలిపెట్టి మదురై వెళ్లిపోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సెల్వం తన ఇంటికి వెళుతూ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. సెల్వం పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినప్పుడు సీనియర్ ఆఫీసర్ మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అందరినీ చూసి, డిపార్ట్మెంట్ లో 2 టైప్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఒకటి కరప్ట్ పోలీస్ ఆఫీసర్, 2 ఆనెస్ట్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్స్. కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఎక్కడి నుంచి అయినా సరే లంచం తీసుకుంటారు, కానీ హానెస్ట్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఎక్కడి నుంచి లంచం తీసుకుంటున్నాడో ఆ సోర్స్ ని ఎవరికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాడు అని చెప్తాడు. అంటే దాని అర్థం సెల్వం ఒక హానెస్ట్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్. ఆ వెంటనే సెల్వం తన ఇంటికి వెళ్తాడు. ఒక చిన్న ఇంట్లో సెల్వం తన అమ్మ, నాన్న, భార్యతో కలిసి ఉంటాడు. ఆ రోజు తన భార్య బర్త్డే అయినందువల్ల సెల్వం అందరినీ ఇన్వైట్ చేసి ఒక హోటల్లో తన భార్య బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాడు. ఆ తర్వాత సెల్వం తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మందు తాగుతూ మాట్లాడుతూ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ మరియు మినిస్టర్స్ బయటికి ఒకలా కనిపిస్తారు, కానీ లోపల ఇంకోలా ఉంటారు, నేను అందరి కాల్ రికార్డింగ్స్ ని విన్నాను, అందరూ 2 ఫేసెస్ ఉన్నవాళ్ళు అని సెల్వం తాగిన మత్తులో తన ఫ్రెండ్స్ తో అంటాడు. ఆ మాటలు విన్న సెల్వం ఫ్రెండ్ సెల్వం ని చూసి, మీ ఫ్యామిలీ వాళ్ళ కాల్స్ కూడా ట్యాప్ చేసి విను, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్సే కాకుండా అందరూ 2 ఫేసెస్ గా ఉంటారు, ఒకసారి నీ ఫ్యామిలీ వాళ్ళ కాల్స్ ని కూడా ట్యాప్ చేసి విను అని అంటాడు. ఆ మాటలు విన్న సెల్వం సైలెంట్ గా ఉంటాడు. ఆ రోజు సెల్వం ఇంట్లో పడుకుని ఉండగా ఐపీఎస్ నాగరాజన్ సెల్వం కి కాల్ చేసి మినిస్టర్ కాల్ ని ట్యాప్ చేయమని చెప్తాడు. అందువల్ల సెల్వం వెంటనే లేచి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్లి మినిస్టర్ కాల్ ని ట్యాప్ చేసి తన భార్యకి ఎఫ్ఐఆర్ ఉంది అని సెల్వం తెలుసుకుంటాడు. అప్పుడు మినిస్టర్ వైఫ్ బాయ్ ఫ్రెండ్ మినిస్టర్ వైఫ్ కి ఆ హెచ్టీవీ గురించి నిజాల్ని చెప్తాడు. హెచ్టీవీ డైరెక్టర్ తన ఫిమేల్ వర్కర్స్ ని పని ఇప్పిస్తా అని చెప్పి ముందుగా వాళ్లతో పడుకుంటాడు. ఆ తర్వాత పని ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా సెల్వం కి తన వేట దొరుకుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సెల్వం ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి తను అడిగిన ఇన్ఫర్మేషన్ ని ఇస్తాడు. దాంతో ఆ ఐపీఎస్ ఆఫీసర్ కి సెల్వం పని బాగా నచ్చి చాలా హ్యాపీగా ఉంటాడు. ఆ వెంటనే ఐపీఎస్ ఆఫీసర్ సెల్వం కి 2 ఐజీల ఫోన్ నెంబర్స్ ని ఇస్తాడు. ఒకటి గోపాలస్వామి, 2 మిల్టన్. ఆ తర్వాత వాళ్ళ ఫోన్స్ అన్నిటినీ కూడా ట్యాప్ చేయమని చెప్తాడు. నిజానికి గోపాలస్వామి మరియు మిల్టన్ ఇద్దరు కూడా ఈ ఐపీఎస్ ఆఫీసర్ బ్యాచ్ మేట్స్ అయి ఉంటారు. సెల్వం సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే అక్కడికి మిల్టన్ వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ ని కలుస్తాడు. ఆ తర్వాత సెల్వం తన ఆఫీస్ కి వచ్చి
అందరి నెంబర్స్ ని సిస్టమ్ లో అప్లోడ్ చేస్తాడు. అలాగే సెల్వం తన ఇంట్లో వాళ్ళ నెంబర్స్ ని, తన ఫ్రెండ్స్ నెంబర్స్ ని కూడా సిస్టమ్ లో అప్లోడ్ చేసి వాళ్ళ మాటలు కూడా వినాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సెల్వం గవర్నమెంట్ ఆఫీస్ కాకుండా సెపరేట్ గా ఒక రూమ్ తీసుకుని తన పర్సనల్ ఆఫీస్ లాగా రెడీ చేసుకుంటాడు. మరోవైపు హెచ్టీవీ డైరెక్టర్ ఒక కొత్త అమ్మాయితో డీల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల సెల్వం వాళ్ళ కాల్ రికార్డింగ్ ని హెచ్టీవీ డైరెక్టర్ కి సెండ్ చేస్తాడు. దాంతో ఆ తర్వాత రోజు హెచ్టీవీ ఆఫీస్ లో అందరూ కూడా చాలా టెన్షన్ గా ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఆ కాల్ రికార్డింగ్స్ బయటికి వస్తే ఛానల్ తో పాటు వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సమయంలో సెల్వం ఒక అన్నోన్ నెంబర్ తో హెచ్టీవీ డైరెక్టర్ కి కాల్ చేసి నాకు 12 కోట్లు ఇవ్వు, లేదంటే నీ రికార్డింగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని బెదిరిస్తాడు. ఆ తర్వాత సెల్వం తనకి మనీ ఆ మినిస్టర్ లాగా ఇవ్వమని ఐడియా ఇస్తాడు. అంటే ఒక కొత్త స్విఫ్ట్ కార్ కొని ఆ కారు డిక్కీలో 12 కోట్లు పెట్టు అని సెల్వం చెప్తాడు. ఆ తర్వాత రోజు హెచ్టీవీ డైరెక్టర్ కొంతమంది మనుషుల్ని తీసుకుని అలాగే సెల్వం చెప్పినట్లుగా ఒక కొత్త కార్ ని కొని అందులో 12 కోట్లు పెట్టి ఆ కార్ ని తీసుకుని సెల్వం చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అలాగే ఆ డైరెక్టర్ ఒక కెమెరాని కూడా అక్కడికి తీసుకుని వెళ్లి ఆ కార్ ని తీసుకుని వెళ్లే సమయంలో ఆ వ్యక్తి ఎవరో ఫోటో తీయాలి అనుకుంటూ ఉంటాడు. అయితే సెల్వం మాత్రం చాలా తెలివిగా ఆ కారుని వేరొక వెహికల్ కి బిగించి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో హెచ్టీవీ డైరెక్టర్ కి ఆ కార్ ని ఎవరు తీసుకెళ్లారో కనిపెట్టలేకపోతాడు. ఆ తర్వాత సెల్వం చాలా పెన్ డ్రైవ్స్ ని ఒక బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ ని హెచ్టీవీ ఆఫీస్ కి పంపిస్తాడు. ఆ పెన్ డ్రైవ్స్ అన్నిట్లో కూడా అందరి కాల్ రికార్డింగ్స్ ఉంటాయి. నిజానికి సెల్వం ఆ హెచ్టీవీ డైరెక్టర్ ని బురిడి కొట్టించి వాళ్ళ అపోజిట్ ఛానల్ వాళ్ళకి వీళ్ళ కాల్ రికార్డింగ్స్ అన్నిటిని పంపించాడు అని తెలుస్తుంది. దాంతో హెచ్టీవీ ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళు భయపడుతున్నట్లుగానే వాళ్ళ అపోజిట్ ఛానల్ వాళ్ళు ఆ కాల్ రికార్డ్స్ అన్నిటినీ కూడా వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. దాంతో హెచ్టీవీ స్టూడియోలోకి పబ్లిక్ వచ్చి అన్నిటిని విరక్కొట్టి బెదిరిస్తారు. దాంతో ఆ హెచ్టీవీ డైరెక్టర్స్ అందరూ కూడా తమ ప్రాణాలని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఆ కాల్ రికార్డింగ్స్ లీక్ అవడానికి ఎవరు కారణమో తెలుసుకోవడం కోసం ఆ హెచ్టీవీ డైరెక్టర్ గణేష్ అనే ఒక డిటెక్టివ్ ని పనిలో పెట్టుకుంటాడు. ఆ తర్వాత సెల్వం ఫ్రెండ్ సెల్వం మనీతో ఒక కారుని కొంటాడు. కానీ ఆ కారు సెల్వం ఫ్రెండ్ పేరు మీదనే ఉంటుంది. ఆ తర్వాత ఆ కారుని డ్రైవ్ చేస్తూ సెల్వం తన ఫ్రెండ్ ని చూసి నేను రిటైర్ అయ్యే లోపు 50 కోట్లు సంపాదించాలి అనుకున్నాను, కానీ ఈ దారిలో సంపాదిస్తూ ఉంటే నా టార్గెట్ 3 నెలల్లోనే కంప్లీట్ అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత సెల్వం తన ఫ్రెండ్ పేరు మీదనే ఒక బంగ్లా కూడా కొంటాడు. ఆ తర్వాత రోజు సెల్వం ఒక బిజినెస్ మ్యాన్ వైఫ్ మరియు తన బాయ్ ఫ్రెండ్ కాల్ రికార్డింగ్స్ ని వింటూ ఉంటాడు. అప్పుడే సెల్వం కి తన వైఫ్ వాయిస్ వినబడుతుంది. తన వైఫ్ వాయిస్ విని సెల్వం ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందువల్ల నెక్స్ట్ డే మార్నింగ్ సెల్వం తన ఇంటికి వెళ్తాడు. కానీ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అందువల్ల సెల్వం తన ఇంట్లో ప్రతి మూలలా కూడా మైక్ ని పెడతాడు. ఎందుకంటే 24 గంటలు లైవ్ రికార్డింగ్ ని వినడం కోసం అలా చేస్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సెల్వం కి కొత్తగా జాబ్ వచ్చినప్పుడు రెంట్ ఇంట్లో ఉంటూ ఉంటాడు. సెల్వం కింద ఫ్లోర్ లోనే అగల్య అనే ఒక అమ్మాయి ఉంటుంది. సెల్వం అగల్య డైలీ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా మెల్లమెల్లగా ఇద్దరు కూడా క్లోజ్ అవుతారు. అలా జరుగుతూ ఉండగా సడన్ గా సెల్వం కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానివల్ల అగల్య చాలా బాధపడుతుంది. సెల్వం చివరిసారిగా తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు కనీసం ఈ రోజైనా అగల్య వచ్చి తన మనసులో మాట చెప్తుందేమో అని వెయిట్ చేస్తాడు. కానీ అగల్య కనీసం సెల్వం కి సెండ్ ఆఫ్ చేయడానికి కూడా రాదు. ఆ తర్వాత సెల్వం తన పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూడగా అక్కడ అగల్య నిలబడి ఉంటుంది. అప్పటి నుంచి ఇద్దరు రిలేషన్షిప్ లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. తన భార్య వేరే ఎవరితోనో మాట్లాడుతుంది అని తెలిసి సెల్వం చాలా నిరాశగా ఉంటాడు. అందువల్ల సెల్వం తన 3 ఫ్రెండ్స్ ముందు మందు తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత బాగా మందు తాగి అర్ధరాత్రి సెల్వం ఇంటికి వెళ్లి ఆ మత్తులో అగల్య అని నువ్వు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు, ఆ అబ్బాయి ఎవరు అని అడుగుతాడు. ఆ మాట వినగానే అగల్య చాలా కోపంగా ఫీల్ అయ్యి సెల్వం మీద నింద వేస్తూ నువ్వు నాకు టైం ఇవ్వడం లేదు, అందువల్ల నేను నా కొత్త బాయ్ ఫ్రెండ్ ని తయారు చేసుకుని అతనితో మాట్లాడుతున్నాను అని చెప్పి అగల్య ఇల్లు వదిలి
వదిలిపెట్టి వెళ్లిపోవాలని డోర్ ఓపెన్ చేయగానే అగల్య ఎదురుగా సెల్వం నిలబడి ఉంటాడు. అంటే దాని అర్థం ఇదంతా కూడా కల అయి ఉంటుంది. ఆ తర్వాత సెల్వం ఇంటి లోపలికి రాగానే సెల్వం మనిషి సెల్వంకి కాల్ చేసి మీరు వెతకమని చెప్పిన ఆ అడ్రస్ నాకు దొరకలేదు అని చెప్తాడు. ఆ తర్వాత సెల్వం మళ్ళీ తన వైఫ్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ కాల్ ని ట్యాప్ చేస్తాడు. ఆ వ్యక్తి అప్పుడు పిజ్జా హట్ నుంచి పిజ్జాని ఆర్డర్ చేసుకుంటాడు. దానివల్ల సెల్వం కి ఆ వ్యక్తి అడ్రస్ దొరుకుతుంది. ఆ తర్వాత సెల్వం తన మనిషిని పిజ్జా హట్ డెలివరీ బాయ్ లాగా ఆ వ్యక్తి ఇంటికి పిజ్జా డెలివరీ చేయడానికి పంపిస్తాడు. దీనివల్ల సెల్వం కి ఆ వ్యక్తి ఇంటి పూర్తి ఫుటేజ్ కూడా దొరుకుతుంది. ఆ వ్యక్తి ఇంతకు ముందు నుంచి కూడా ఒక అమ్మాయితో సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ఒప్పుకోడు. అందువల్ల ఆ అమ్మాయి చాలా బాధతో ఆ వ్యక్తికి వీడియో కాల్ చేసి అతని ఎదురుగానే ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయి ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి కొంచెం కూడా చీమ కుట్టినట్లుగా కూడా అనిపించదు. ఆ తర్వాత రోజు సెల్వం డిటెక్టివ్ గణేష్ ని కలిసి తన వైఫ్ బాయ్ ఫ్రెండ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్తాడు. ఆ వెంటనే సెల్వం తన పర్సనల్ రూమ్ లోకి వెళ్లి తన ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరి కాల్స్ ని కూడా విని వీళ్ళందరికీ 2 ఫేసెస్ ఉన్నాయి అని అర్థం చేసుకుంటాడు. వాళ్ళ గురించి తెలుసుకున్న సెల్వం కూడా చాలా బాధపడతాడు. ఎందుకంటే అందరూ కూడా సెల్వం గురించి బయట చాలా మంచిగా మాట్లాడతారు. కానీ సెల్వం అలా పక్కకి వెళ్ళగానే అతని గురించి తిట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు సెల్వం రాత్రి ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి సెల్వం వైఫ్ అయినటువంటి అగల్యకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ అగల్య మాత్రం ఎవరో లోన్ వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతుంది. అతని గురించి సెల్వంకి తెలియకుండా ఉండాలి అనుకుంటుంది. ఆ తర్వాత సెల్వం భోజనం చేశాక తన రూమ్ లోకి వెళ్లి తన వైఫ్ కాల్ రికార్డింగ్స్ ని వింటాడు. అప్పుడు సెల్వంకి తన వైఫ్ లోన్ వాళ్ళతో కాదు మాట్లాడింది, తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడింది అని తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే సెల్వం లోపల కుంగిపోయి అక్కడే సోఫా మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత రోజే డిటెక్టివ్ గణేష్ ఆ వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ ని తీసుకుని వచ్చి సెల్వంకి ఇస్తాడు. ఆ వ్యక్తి పేరు బాలకృష్ణన్. అతని ఫేస్బుక్ అకౌంట్ పేరు బాల్కి. అతను చాలా పెద్ద కంప్యూటర్ ఇంజనీర్. IBM, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి అమ్మాయిల్ని ఫేస్బుక్ లో ప్రేమలో మోసం చేస్తూ ఉన్నాడు. చాలా ఇల్లీగల్ వర్క్స్ కూడా చేస్తున్నాడు. కానీ ఈ బాల్కి చేస్తున్న ఇల్లీగల్ పనులకి ఇప్పటి వరకు ఎటువంటి సాక్ష్యం దొరకలేదు అని చెప్తాడు డిటెక్టివ్. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకున్న సెల్వం వెంటనే ఆ గణేష్ కి పేమెంట్ కూడా చేస్తాడు. మరోవైపు అగల్య తన ఫ్రెండ్ మహతికి కాల్ చేసి తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుని ఉందో దాని గురించి చెప్పడం మొదలు పెడుతుంది. బాల్కి అనుకోకుండా ఫేస్బుక్ లో నాకు కలిశాడు. అలా మెల్లగా తనకి క్లోజ్ అయ్యాను. సెల్వం దగ్గర ఎక్కువ టైం లేకపోవడం వల్ల నేను బాల్కీతోనే ఎక్కువగా మాట్లాడేదాన్ని. అలాగే బాల్కి నాకు కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూపించాడు. అలాగే బాల్కి నా కోసం ఒక బాత్రూమ్ రూమ్ ఫ్రెషనర్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. అది చూడడానికి చాలా బాగుంది అని అగల్య తన ఫ్రెండ్ కి చెప్తూ ఉండగా మరోవైపు అగల్య మరియు తన ఫ్రెండ్ మాటలన్నీ కూడా సెల్వం వింటూ ఉంటాడు. ఆ తర్వాత అగల్య తన ఫ్రెండ్ తో ఒకరోజు నేను బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉన్నప్పుడు నాకు బాత్రూమ్ లో బాల్కి కనిపించాడు. అందుకే నేను భయపడిపోయి బయటికి వచ్చి వెంటనే బాల్కీని ఫేస్బుక్ లో బ్లాక్ చేశాను. కానీ ఆ తర్వాతనే బాల్కి తన అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. నా పిక్స్ ని నా నెంబర్ కే పంపించి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు అని చెప్తుంది. అగల్య మాటలన్నీ సెల్వం విన్న తర్వాత చాలా కోప్పడి బాల్కీకి తగిన గుణపాఠం నేర్పించాలి అని డిసైడ్ అవుతాడు. అందువల్ల సెల్వం బాల్కీని ఫాలో అవుతూ మెట్రో స్టేషన్ కి వెళ్తాడు. వెంటనే సెల్వం చాలా తెలివిగా చిన్న ఇష్యూని క్రియేట్ చేసి అందరితో బాల్కీకి తన్నులు పడేలాగా చేస్తాడు సెల్వం. ఆ తర్వాత సెల్వం బాగా ఆనందిస్తాడు. 2 రోజుల తర్వాత సెల్వం డైరెక్ట్ గా బాల్కీని ఒక కాఫీ షాప్ లో కలుస్తాడు. అప్పుడు బాల్కీ సెల్వం ని చూసి నేను నీ కంప్యూటర్ ని హ్యాక్ చేశాను, నీ డేటా అంతా నా దగ్గర ఉంది అని చెప్తాడు. అంటే ఏ విధంగా సెల్వం ఆ HTV నుంచి 12 కోట్లు తీసుకున్నాడో దాని గురించి బాల్కీకి తెలుసు. అందువల్ల బాల్కీ సెల్వంతో మనమిద్దరం ఫ్రెండ్స్ అవుదాం, మనమిద్దరం కలిసి ఈ డేటా నుంచి కొన్ని కోట్ల మనీని సంపాదిద్దామని అంటాడు. కానీ సెల్వం దానికి ఒప్పుకోడు. అప్పుడు బాల్కీ వెంటనే సెల్వంని చూసి ఒకవేళ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అనుకుంటే నీ వైఫ్ అగల్యాని నాకు ఇచ్చేసేయి అని అంటాడు. ఆ మాట వినగానే సెల్వంకి చాలా కోపం వస్తుంది. సెల్వం వెంటనే బాల్కీని బాగా కొడతాడు. ఆ తర్వాత సెల్వం బాల్కీని అరెస్ట్ చేసి తనతో తీసుకుని వెళుతూ ఉంటాడు. ఎందుకంటే తనని ఇల్లీగల్ గా ఎన్కౌంటర్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. అప్పుడే బాల్కీ నేను నీ కంప్యూటర్ లో ఒక ప్రోగ్రామ్ ని సెట్ చేశాను, నేను 3 గంటల్లో ఇంటికి వెళ్ళకపోతే ఆ డేటా అంతా కూడా ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో అప్లోడ్ అయిపోతుంది అని చెప్తాడు. ఆ మాట సెల్వం విని చాలా భయపడిపోయి వెంటనే కారుని దారిలోనే ఆపి బాల్కీ
బాల్కీని పంపించేస్తాడు. మరోవైపు డిటెక్టివ్ గణేష్ సెల్వం మరియు బాల్కి ఇద్దరిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజే బాల్కి అగల్యకి కాల్ చేసి తన ఇంటికి రమ్మని చెప్పి బలవంతం పెడతాడు. అగల్య బాల్కి ఇంటికి వెళ్ళగానే బాల్కి అగల్యని బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. దాంతో అగల్య భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ ఇదంతా బాల్కి ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. మరోపక్క ఐపీఎస్ నాగరాజన్ మినిస్టర్ ని కలుస్తాడు. అప్పుడు మినిస్టర్ ఐపీఎస్ ని చూసి తన 10 కోట్ల రూపాయల గురించి అడుగుతాడు. కానీ ఆ ఐపీఎస్ కి ఆ 10 కోట్ల రూపాయల గురించి అసలు ఏమీ తెలిసి ఉండదు. సెల్వం ఆ మినిస్టర్ నుంచి తీసుకున్న 10 కోట్ల రూపాయల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సెల్వం తన ఫ్రెండ్ ని కలిసి మనం 6 నెలల వరకు ఈ బ్లాక్ మెయిల్ చేసే పనిని ఆపేద్దాం, లేదంటే మనం పట్టుబడిపోవచ్చు అని చెప్తాడు. డిటెక్టివ్ గణేష్ అప్పుడు కూడా సెల్వం మరియు తన ఫ్రెండ్ ని కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత బాల్కి అగల్యకి కాల్ చేసి నిన్న అగల్య తన ఇంటికి వెళ్లి తనని కలిసిన ఫోటోని సెండ్ చేస్తాడు. కానీ ఆ ఫోటో ఒక ఫేక్ ఫోటో అయి ఉంటుంది. ఆ ఫోటోలో అగల్య బాల్కీని హగ్ చేసుకున్నట్లుగా ఎడిట్ చేసి దాన్ని అగల్యకి సెండ్ చేస్తాడు. బాల్కి వెంటనే అగల్యతో ఒకవేళ నువ్వు నేను చెప్పినట్లు వినకపోతే ఈ ఫోటోని నీ హస్బెండ్ కి పంపిస్తాను అని అంటాడు. అగల్య మరియు బాల్కీల మాటలన్నీ కూడా సెల్వం వింటూ ఉంటాడు. అందువల్ల సెల్వంకి బాగా కోపం వచ్చి వెంటనే బాల్కి ఇంటికి వెళ్లి బాల్కీని షూట్ చేయబోతూ ఉండగా బాల్కి సెల్వం ని ఆపి ఒక వీడియోను చూపిస్తాడు. ఆ వీడియోలో అగల్య బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటుంది. బాల్కి ఒక ఎయిర్ ఫ్రెషనర్ లో కెమెరాని పెట్టి దాన్ని అగల్యకి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. దానిలో ఉన్న కెమెరా ద్వారానే బల్కి ఆ బాత్రూమ్ లో అగల్య స్నానం చేసే వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ వీడియోని చూడగానే సెల్వం కోపంతో ఆ వీడియో ప్లే అవుతున్న టీవీని షూట్ చేస్తాడు. అప్పుడు బాల్కి వెంటనే సెల్వం ని చూసి నీ డేటాని అంతా నేను స్విస్ బ్యాంక్ లో భద్రంగా దాచిపెట్టాను. ఒకవేళ నేను చనిపోతే ఆ డేటా అంతా కూడా వెబ్సైట్ లో పోస్ట్ అవుతుంది. అందులో నీ వైఫ్ వీడియోలు కూడా ఉంటాయి అని చెప్తాడు. అప్పుడు సెల్వంకి కోపం వచ్చి బాల్కీతో గొడవ పడతాడు. కానీ బాల్కీని చంపడు. దాంతో ఆ తర్వాత సెల్వం ఇంటికి వచ్చి చాలా నిరాశ పడిపోయి బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఎయిర్ ఫ్రెషనర్ లో ఉన్న కెమెరాని తీసేస్తాడు. అదే సమయంలో అగల్య సెల్వం దగ్గరికి వచ్చి నేను తల్లిని కాబోతున్నాను అని చెప్తుంది. సెల్వం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సెల్వం ఒక ఆఫీసర్ ని కలిసి అతనికి యాపిల్ కంపెనీకి సంబంధించిన కాస్ట్లీ గిఫ్ట్లని ఇచ్చి ఈ గిఫ్ట్స్ అన్ని కూడా ఐపీఎస్ సార్ మీకోసం పంపించారు. లిస్ట్ లో ఉన్న నెంబర్స్ అన్ని డీటెయిల్స్ తీసి ఇవ్వండి అని చెప్తాడు. ఆ నెంబర్స్ అన్ని కూడా సెల్వం ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీవి. ఆ తర్వాత ఆ ఆఫీసర్ సెల్వం ని చూసి ఫోన్ నెంబర్ క్లోనింగ్ కూడా నేను చెయ్యగలను అని అంటాడు. అప్పుడు సెల్వం బాల్కి నెంబర్ ని క్లోనింగ్ చేయమని చెప్తాడు. అంటే బాల్కి ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతుందో సేమ్ సెల్వం ఫోన్ కూడా రింగ్ అవుతుంది. దాంతో పాటు సెల్వం బాల్కి మాటలు కూడా వినవచ్చు. బాల్కి రాత్రంతా ఒక బిజినెస్ మ్యాన్ వైఫ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ సెక్రటరీ ఫోన్ కి బాల్కి ఆ బిజినెస్ మ్యాన్ వైఫ్ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా వస్తాయి. నిజానికి ఇదంతా సెల్వం చేపిస్తాడు. ఆ తర్వాత సెల్వం ఒక హ్యాకర్ ని కలిసి తన ల్యాప్టాప్ లో డేటా మొత్తాన్ని సేవ్ చేపిస్తాడు. ఆ తర్వాత సెల్వం ఆ హ్యాకర్ ని తీసుకుని బాల్కి ఇంటికి వెళ్తాడు. ఆ టైంలో నిజానికి బాల్కి బయట ఒక అమ్మాయిని తన వలలో వేసుకోవడానికి బిజీగా ఉంటాడు. ఆ సమయంలో సెల్వం తను తీసుకువచ్చిన హ్యాకర్ తో బాల్కి కంప్యూటర్ ని హ్యాక్ చేయించే పనిలో బిజీగా ఉంటాడు. కానీ బాల్కి తన కంప్యూటర్ ని ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ తో లాక్ చేసి ఉంటాడు. అందువల్ల ఆ హ్యాకర్ బాల్కి కంప్యూటర్ ని హ్యాక్ చేయలేకపోతాడు. అదే సమయంలో బాల్కీకి ఎవరో తన కంప్యూటర్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని తెలుస్తుంది. అందువల్ల వెంటనే బాల్కి తన ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడు. అప్పుడే ఇంతవరకు బాల్కీతో మాట్లాడిన ఆ అమ్మాయి సెల్వం కి కాల్ చేసి బాల్కి ఇంటికి బయలుదేరాడు అని చెప్తుంది. దాంతో సెల్వం ఆ హ్యాకర్ ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టేసి ఆ బాల్కి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతారు. కానీ బాల్కీకి ఎవరో తన సిస్టమ్ ముందు కూర్చొని తన సిస్టమ్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు అని అర్థమవుతుంది. ఎలా అంటే బాల్కి నిజానికి లెఫ్ట్ హ్యాండ్ పర్సన్, కానీ మౌస్ రైట్ హ్యాండ్ పక్కన ఉంటుంది. ఆ తర్వాత వెంటనే బాల్కి అగల్యకి కాల్ చేసి నిన్ను కలవడానికి నీ ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు. ఈ విషయం సెల్వంకి తెలియగానే ఆ హ్యాకర్ ని దారిలోనే దించేసి వెంటనే ఇంటికి వెళ్తాడు. బాల్కి కొంచెం సేపట్లోనే అగల్య ఇంటికి వెళ్తాడు. మరికొద్ది సేపట్లోనే సెల్వం కూడా ఇంటికి వెళ్తాడు. అప్పుడు అగల్య బాల్కి సెల్వంకి నిజం చెప్పేస్తాడేమో అని భయపడుతుంది. ముగ్గురు యాక్టింగ్ చేస్తారు. ఒకరినొకరు తెలియని విధంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే సెల్వంకి ఒక కాల్ వస్తుంది. వెంటనే సెల్వం కాల్ ని లిఫ్ట్ చేసి సైడ్ కి వెళ్తాడు. అప్పుడు అగల్య చేతులెత్తి బాల్కిని రిక్వెస్ట్ చేయడాన్ని సెల్వం చూస్తాడు. అగల్య ఆ విధంగా బ్రతిమలాడడం చూసి సెల్వంకి కోపం వస్తుంది, కానీ ఏమీ అనడు. అప్పుడే బాల్కి ఇంటికి వెళుతూ ఉండగా సెల్వం బాల్కిని చూసి నువ్వు ఇంటికి వెళ్లి చూపించు అని బెదిరిస్తాడు.
ఆ తర్వాత బాల్కి ఇంటికి వెళ్ళడానికి ఒక ఆటోని ఆపుతాడు. అప్పుడు ఆ ఆటో వ్యక్తి ఆటో దిగి కట్టెతో బాల్కీని బాగా కొడతాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆటో వ్యక్తిని ఆపి వాళ్ళిద్దరూ కూడా బాల్కీని తమ బైక్ లో ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టుకుని తమతో తీసుకుని వెళుతూ దారి మధ్యలోనే బాల్కీని తన్నడం మొదలు పెడతారు. ఆ తర్వాత బాల్కీని ఆటోలో పడేసి మళ్ళీ కొడతారు. ఆ దెబ్బలకి బాల్కీ స్పృహ కోల్పోతాడు. మళ్ళీ అతన్ని ఆ బిజినెస్ మ్యాన్ కారులో పడేస్తారు. నిజానికి ఆ మనుషులందరూ ఆ బిజినెస్ మ్యాన్ మనుషులు అయి ఉంటారు. అతను చెప్పినందుకే బాల్కీని తన్ని అతనికి గుణపాఠం నేర్పించడానికి వచ్చి ఉంటారు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ బాల్కీని తన అడ్డాకి తీసుకుని వెళ్లి అతన్ని బాగా కొట్టి వెంటనే తన మనుషుల్ని చూసి ఆ బాల్కీ మీద పెట్రోల్ పోసి చంపేయండి అని అంటాడు. కానీ ఆ సమయంలో బాల్కీ ఆ బిజినెస్ మ్యాన్ ని చూసి ఒకసారి నీ వైఫ్ తో మాట్లాడించు, తను నన్ను చంపొద్దు అని చెప్తుంది అని అంటాడు. దాంతో ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే తన భార్యకి కాల్ చేస్తాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ వైఫ్ ఆ బిజినెస్ మ్యాన్ ని చూసి ఇతన్ని బాగా కొట్టి చంపేయండి, ఇతను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్తుంది. మరోపక్క సెల్వం ఆ ఐజీ ఇద్దరు కాల్ రికార్డింగ్స్ ని ఐపీఎస్ ఆఫీసర్ కి ఇస్తాడు. అప్పుడు కాల్ ట్యాపింగ్ ద్వారా ఆ బిజినెస్ మ్యాన్ బాల్కీని చంపబోతున్నాడు అని సెల్వం కు తెలుస్తుంది. దాంతో వెంటనే తన పోలీస్ ఫ్రెండ్స్ ని అక్కడికి పంపించి బాల్కీని కాపాడుతాడు. ఎందుకంటే బాల్కీ చనిపోతే ఆ డేటా ఎక్కడ పబ్లిక్ అయిపోతుందో అని సెల్వం భయపడిపోతాడు. ఆ తర్వాత సెల్వం అలసిపోయి ఇంటికి వచ్చి టీవీ చూడగా టీవీ న్యూస్ లో ఆ ఐజీ ఇద్దరు కాల్ రికార్డింగ్స్ ని లీక్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా సెల్వం చూస్తాడు. అప్పుడు డిఐజీ ఈశ్వర్రావు సెల్వం ని తన ఇంటికి రమ్మని చెప్పి పిలుస్తాడు. దాంతో సెల్వం ఈ రోజు బహుశా నా జాబ్ పోతుందేమో అని భయపడుతూ ఆ డిఐజీ ఆఫీస్ కి వెళ్తాడు. కానీ అక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ సెల్వం ని హగ్ చేసుకుని సంతోషిస్తాడు. ఎందుకంటే ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఈ ఐజీల మీద పగ తీర్చుకోవాలి అనుకుని ఉంటాడు. డిపార్ట్మెంట్ లోని అందరూ కూడా సెల్వం ని పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే సెల్వం చాలా పెద్ద పని చేశాడు అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆ ఇద్దరు ఐజీలు కూడా క్రిమినల్స్ అయినందువల్ల అందరూ సంతోషిస్తారు. కానీ నిజానికి ఈ పని సెల్వం కాదు, బాల్కీ చేశాడని ఎవరికీ తెలియదు. ఎందుకంటే బాల్కీ సెల్వం మీద పగ తీర్చుకోవడం కోసం తన డేటాని లీక్ చేసి ఉంటాడు. ఆ తర్వాత సెల్వం హైయర్ ఆఫీసర్ అయినటువంటి ఐపీఎస్ నాగరాజన్ కి తన అడ్వైజర్ ఐజీ రికార్డింగ్స్ ని మీడియాలో లీక్ అయ్యాయి కాబట్టి అది ఎవరు చేశారో కనుక్కోవాలి అని అంటాడు. ఆ తర్వాత ఆ ఐపీఎస్ ఆఫీసర్ సెల్వమే ఇదంతా చేశాడు అని ఆ నింద మొత్తం తన మీద వేసి తనని డిపార్ట్మెంట్ నుంచి తీసేయాలి అని డిసైడ్ అవుతాడు. వెంటనే సెల్వం ఇంటికి కొంతమంది పోలీసులు కూడా వచ్చి సెర్చ్ చేస్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఏమీ దొరకదు. సెల్వం వెంటనే ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి తన టేబుల్ దగ్గర పెన్ డ్రైవ్స్ ని పడేస్తాడు. ఆ పెన్ డ్రైవ్స్ లో ఆ ఐపీఎస్ ఆఫీసర్ దారుణాలన్నీ కూడా రికార్డింగ్స్ ఉంటాయి. దాంతో అది చూసిన ఐపీఎస్ ఆఫీసర్ భయపడిపోయి సెల్వం మీద ఉన్న ఛార్జెస్ అన్నిటిని తీసేస్తాడు. ఆ తర్వాత సెల్వం ఆ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఒక 10 రోజులు లీవ్ తీసుకుని ఒక ఫారెన్ ట్రిప్ కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుని అగల్యాని తీసుకుని ప్యారిస్ కి వెళ్తాడు. సెల్వం ఆ ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ట్రిప్ మధ్యలో మాటి మాటికి బాల్కీ కాల్ చేస్తూ ఉంటాడు. కానీ సెల్వం బాల్కీ కాల్ ని అసలు లిఫ్ట్ చేయడు. దాంతో బాల్కీకి కోపం వచ్చి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు ఉన్న ప్లేస్ కి ఆ రిసార్ట్ కి వస్తాడు. కానీ సెల్వం ఆ రిసార్ట్ లో ఎక్కడా కనిపించడు. అప్పుడు బాల్కీ అగల్య ఒంటరిగా ఉంది అని తనతో బలవంతం చేస్తాడు. కానీ సడన్ గా బాల్కీ స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అగల్య 2 టైమ్స్ బాల్కీని తన్ని చూసి చెక్ చేస్తుంది. కానీ అగల్య అలా చేసినా కూడా బాల్కీకి స్పృహ రాదు. అందువల్ల అగల్య భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత అక్కడికి సెల్వం వచ్చి బాల్కీని ఈడ్చుకుని తనతో తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు బాల్కీ ఎందుకు స్పృహ కోల్పోయాడో దానికి రీజన్ చెప్పడం జరుగుతుంది. నిజానికి సెల్వం తన డాక్టర్ ఫ్రెండ్ తో కలిసి బ్రతికి ఉన్న శవంలాగా ఉండే ఒక మెడిసిన్ ని అలాగే దానివల్ల మెమరీ లాస్ అయ్యే ఒక మెడిసిన్ ని తీసుకుని బాల్కీకి ఆ మెడిసిన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి బాల్కీ ఫాదర్ హెల్ప్ ని తీసుకుంటాడు. ఎందుకంటే బాల్కీ తన తండ్రితో ఒక జంతువులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే బాల్కీ తన నాన్నని ఇంటి నుంచి బయటికి పంపించేసి ఉంటాడు. అందువల్ల బాల్కీకి తగిన గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యి సెల్వం చెప్పిన దానికి ఒప్పుకుంటాడు బాల్కీ ఫాదర్. ఆ తర్వాత బాల్కీ ఫాదర్ బాల్కీ కాళ్ళ మీద పడి ఇంట్లో ఉంటూ మెల్లమెల్లగా బాల్కీ నాన్న ఆ మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అలాగే సెల్వం వేరే వాళ్ళ ద్వారా తన మెమరీ లాస్ అయ్యే మెడిసిన్ ని కూడా ఆ బాల్కీకి ఇప్పిస్తాడు. దాంతో బాల్కీ బ్రతికి ఉన్న శవం లాగా మెమరీ లాస్ పేషెంట్ లాగా తయారవుతాడు. ఆ తర్వాత సెల్వం బాల్కీని సిస్టమ్ ముందు కూర్చోబెట్టి తన హ్యాకర్ ఫ్రెండ్ సహాయంతో బాల్కీ స్విస్ బ్యాంక్ అకౌంట్ ని యాక్సెస్ చేసి అందులో ఉన్న డేటాని తీసేస్తాడు. ఆ తర్వాత సెల్వం అగల్య దగ్గరికి వచ్చి ఇప్పటి నుంచి మనం ఇక్కడే ఉందాం, నా ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్, నేను అతనితో పని చేస్తాను అని చెప్తాడు. కానీ ఇండియాకి వెళ్ళగానే
ముందుగా ఈ జాబ్ ని వదిలేస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న అగల్య చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత సెల్వం మరియు అగల్యాలు ఎయిర్పోర్ట్ లో కూర్చుని ఉండగా వాళ్ళ వెనకాలే బాల్కీ కూడా కూర్చుని ఉంటాడు. సడన్ గా తను కింద పడిపోతాడు. అప్పుడే బాల్కీ ఫాదర్ అక్కడికి వచ్చి బాల్కీని వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని వెంటనే అగల్యాని చూసి ఇతని మెమరీ లాస్ అయ్యింది అని చెప్తాడు. ఆ విషయం తెలిసిన అగల్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సెల్వం తనకి నిజం అంతా తెలిసినా కూడా తన వైఫ్ అగల్యాకి తనకి నిజం తెలుసు అనే విషయాన్ని మాత్రం చెప్పడు. ఆ తర్వాత సెల్వం ఇండియాకి వచ్చి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ చనిపోయాడు అని తెలుస్తుంది. అక్కడ ఉన్న కొంతమంది నిన్న రాత్రి ఆయన కాల్ చేసి అన్ని ప్రాపర్టీ పేపర్స్ ని తీసుకురమ్మని చెప్పాడు, కానీ ఈ రోజు మార్నింగ్ అతను చనిపోయాడు అని అక్కడ ఉన్న కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. సెల్వం అక్కడి నుంచి వెళుతూ అక్కడ ఉన్న తన కార్ మెర్సిడీస్ బెంజ్ ని టచ్ చేసి ఇది నాదైనా కూడా ఇప్పుడు నాది కాకుండా పోయింది, నా అన్ని ప్రాపర్టీస్ నా ఫ్రెండ్ చనిపోయినాక పోయాయి అని ఫీల్ అవుతాడు. అప్పుడు డిటెక్టివ్ గణేష్ అక్కడే కూర్చుని ఉంటాడు. అతన్ని చూడగానే మనీ ఆశతో సెల్వం ఫ్రెండ్ ని ఈ డిటెక్టివ్ గణేశే చంపించి ఉంటాడు అని అనిపిస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.